బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్టీఆర్ జిల్లా కొండపల్లిలో ఉద్రిక్తత నెలకొంది. పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్న దీక్షను పోలీసులు భగ్నం చేశారు. ఈ నేపథ్యంలో పారిశుద్ధ్య కార్మికులకు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. పారిశుద్ధ్య కార్మికులకు మద్దతు తెలిపిన జనసేన, టీడీపీ, సిఐటియు నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎన్టీఆర్ జిల్లా కొండపల్లిలో ఉద్రిక్తత నెలకొంది. పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్న దీక్షను పోలీసులు భగ్నం చేశారు. ఈ నేపథ్యంలో పారిశుద్ధ్య కార్మికులకు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. పారిశుద్ధ్య కార్మికులకు మద్దతు తెలిపిన జనసేన, టీడీపీ, సిఐటియు నాయకుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, చూస్తున్నాం ఎన్టీఆర్ జిల్లా కొండపల్లిలో అయితే ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పారిశుద్ధ్య కార్మికులకు పోలీసులకు మధ్య తోపులాట జరుగుతోంది. సో దీక్షనైతే పోలీసులు భగ్నం చేశారు. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ప్రియాంక, రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు తమ కాంట్రాక్ట్ కార్మికులు తమ డిమాండ్ పరిష్కరించారు. 6 రోజులుగా ఈ సమ్మె కొనసాగుతున్నప్పుడు కూడా ప్రభుత్వం 2 సార్లు చర్చలు పిలిచినప్పుడు కూడా 6 డిమాండ్ పరిష్కారంలో ఆసక్తి చూపించకపోవడం, అలాగే ఆర్థికపరమైన ఇబ్బందుల పేరుతో ఎదురుదాడి చేయటువంటి పరిణామాల నేపథ్యంలో మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులు తమ సమ్మెను అలాగే ఆందోళన విజయం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇంతవరకు శాంతియుత మార్గంలో కేవలం దీక్షలకు ధర్నాలకు పిలుపునిచ్చిన కార్మికులు నిన్నటి నుంచి చర్చల తర్వాత అలాగే ప్రభుత్వ ఉద్దేశం అర్థమైన తర్వాత తమ ఆందోళన మరింత ఉధృతం చేయాలని నిర్ణయించారు. నిన్న నందిగామలో కూడా తాత్కాలిక సిబ్బందిని తీసుకొచ్చి పనులు చేస్తుంటే అడ్డుకుంటుందో పాటు వారు ఎవరు కూడా ఇలా తీసుకురాకుండా కేవలం పర్మనెంట్ కార్మికులతో మాత్రం పనులు చేయించాలని పట్టుబట్టారు. వాళ్ళెవరు బయటికి రాకుండా గేట్ దగ్గర బైఠాయించి అడ్డుకున్న పరిస్థితి. అయితే ఈరోజు కొండపల్లిలో అధ్యక్షులు వచ్చిన కాంట్రాక్ట్ కార్మికులకు మద్దతుగా తెలుగుదేశం అలాగే జనసేన పార్టీ నాయకులు కూడా సంఘీభావం ప్రకటించి దీక్షలో పాల్గొన్నారు. ప్రభుత్వ విధానంలో అలాగే జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలను తీవ్రస్థాయిలో తూర్పారబట్టారు. ఎందుకంటే ఎన్నికల సమయంలో ఈ కాంట్రాక్ట్ కార్మికులు కావచ్చు, అంగన్వాడీలు కావచ్చు, ఆశా వర్కర్లు కావచ్చు, ఇలా ఎవరు సమస్య ఉందని ఆ రోజు వెంట పత్రం అంతా అందజేశారో ఆ వెంట పత్రం ఆధారంగా వేసుకుని వారిపై హామీలు గుర్తించడం, అదే అస్త్రంగా చంద్రబాబు ప్రభుత్వంపై ఆనాటి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేసి రాజకీయ లబ్ధి పొందేందుకు జగన్మోహన్ రెడ్డి చేయని ప్రయత్నం అందించేది. ఈ నేపథ్యంలోనే అటువంటి హామీలను తమకు అమలు చేస్తామని నమ్మిన చాలా మంది కార్మికులు, మహిళలు అందరూ ఆయన రోడ్డుకి గెలిపించారు. కానీ 4.5 ఏళ్ళుగా ఇదే పరిస్థితిలో హామీలు అమలు చేయకుండా ఎదురుదాడి చేయడం, ఎవరు రోడ్డెక్కి ఆందోళన చేస్తూ అన్న 60 కేసులు పెట్టడం వంటి పరిణామాల నేపథ్యంలో వీరు ఈసారి ఎట్టి వరకు వెనక్కి తగ్గేది లేదంటూ తీర్మానించారు. అందులో భాగంగానే ఈ 2 రోజుల నుంచి తమ ఆందోళన చేరుతాయో రుజువుతున్న పరిస్థితి. కానీ శాంతియుత మార్గంలో చర్చలు చేయాల్సి సమస్యలు పరిష్కరించాల్సిన పాలకులు, అధికారులు మాత్రం వారిపై కక్ష పూర్తిగా వ్యవహరిస్తున్నారు. పోలీసుల్ని పంపించి అక్రమంగా కేసులు పెడతామని, ఉద్యోగాలు పూర్తి స్థాయిలో నిలిపివేస్తామని బెదిరింపు ద్వారంతో వ్యవహరించిన తీర్పు తర్వాత విమర్శలతోనే దీంతో ఇంటాపేట జగన్మోహన్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఒకేసారి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్న పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఈ పరిణామాల నేపథ్యంలోనే ఏదో విధంగా ఉద్యమాన్ని అనుమతిస్తున్నారు, సమ్మెను నిర్వహణ చేయాలనే దాంతోనే ఈరోజు పోలీసులు అడ్డం పెట్టుకునే విధంగా వ్యవహరిస్తున్నారు. కార్మిక సంఘాలు కూడా తీవ్ర స్థాయిలో మండిపడతానే ఈ జగన్మోహన్ రెడ్డి విధానాన్ని కూడా కట్టగదని చెప్పి చివర ఆగ్రహం వ్యక్తం చేస్తామని ఎట్టి పరిస్థితుల్లోనే జగన్మోహన్ రెడ్డి ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీల ప్రకారం కాంట్రాక్ట్ కార్మికులు పూర్తిస్థాయిలో రెగ్యులర్ చేసేంత వరకు ఈ పోరాటాన్ని కొనసాగిస్తామని, అదేవిధంగా ఎవరైనా
తాత్కాలిక ప్రాతిపదికన బయట వ్యక్తులు తీసుకొచ్చి పనులు చేస్తామంటే అంగీకరించేది లేదని కూడా చెప్తున్నారు. చర్చల ద్వారా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చి హామీలు అమలు కట్టుబడి ఉండే విధంగా వ్యవహరించాలని రాజకీయ రేపు నుంచి ఇదే ఉద్యమాన్ని ఉద్యోగం చేసే విధంగా అలాగే ఎమ్మెల్యేలు మంత్రులు మొదలైన విధంగా కూడా కార్యక్రమం ఉంటుందని కూడా కార్మిక సంఘాలు ప్రకటించాయి. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ ప్రసాద్.